హలో ఎవ్రీవన్, ఈరోజైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా. దానికోసం నేను కళాయిలో ఆయిల్ బటర్ తీసుకుని 2 ఆనియన్స్, ఒక మిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి దాంతోపాటు అల్లం వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించేసుకోవాలన్నమాట. చూసారు కదా మగ్గిని. ఇప్పుడైతే అందులో కొన్ని జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ డైరెక్ట్గా తీసేసుకున్నానండి. అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. లేదు అంటే కనుక స్పైసెస్ విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అవి తీసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే కళాయిలో ఆయిల్ వేసాను. ఈలోపు చల్లారేలోపు ప్రాసెస్ అనమాట. ఆయిల్ చల్లారాక పసుపు కారం వేసి బాగా కలిపి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, అవి మంచిగా ఫ్రై చేసుకోండి. వేశారు కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఇది పేస్ట్ పట్టేసుకుందాం. ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో నేను మిక్సీ జార్లో వాటర్ వేసుకుని అవి కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కొంచెం వేసేసుకుని కలిపేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి సరిపడా వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం సరిపోతాయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకుని కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గించేసుకోండి. ఈలోపు చపాతీ అయితే కూడా కాల్చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా చపాతీ కూడా కాలిపోతుందో పక్క నుంచి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే చల్లేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా చపాతీ ఎంత మంచిగా పొంగిందో. అంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.